ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున మీరు దయచేసి తప్పకుండా అర్థం చేసుకోండి. ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. తప్పకుండా ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఛానల్ గ్రోతింగ్కి చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 683 నామము శోభన సులభాగితి. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శోభన సులభాగత్యాయ నమః అని చెప్పాలి. శోభనములైన వాటిని పురుషార్థములను పొందుటకు సులభమైన గతి మార్గమైనది. ఏవి ప్రతి మనిషికి అవసరమో వీటిని క్రమమైన రీతిలో పొందితే చిట్ట చివరకు ముక్త సంగులై జీవిత ధ్యేయాలని పొందుతారో వాటిని శోభనములు అంటారు. అనే ధర్మార్థ కామ మోక్షములనే పురుషార్థాలు. వీటిని పొందడంలో సులభమైన మార్గముగా ఉండేది అమ్మవారి ఆరాధనే. మోక్ష మార్గము కష్టసాధ్యము కాదు, సులభమైనదే. అది అమ్మవారి కటాక్షానికి సంబంధించినది. ఆత్మసమర్పణ బుద్ధులకు అది సులభమే. కుపుత్రో జాయత్ క్వచిదాపి కుమథానా భవతి అన్నారు ఆదిశంకరులు. అపరాధ క్షమాపణ స్తోత్రంలో తల్లికి చెడు చేసే చెడ్డపుత్రుడు ఉండవచ్చునేమో కానీ కొడుక్కి చెడు చేసే చెడ్డ తల్లి ఉండదు అని దీని అర్థం. అందుకే అమ్మవారు సులభాగిత్య. ఈ విషయం తెలిసిన వారు సులభేవాన్న వల్లభ అంటే సులభే స్వహ అని మంత్రాన్ని ఉచ్చరించి వత్తి వేసి ఆవు నేతితో దీపం వెలిగించి మంచి గంధ పరిమళాన్ని ప్రసరింపజేసి అమ్మవారిని ధ్యానిస్తే మనలో దుర్బుద్ధి పుట్టనంత వరకు అన్నీ చేసి పెడుతుంది. అయితే జీవితము నీతివంతమై ఉండాలి. 1 శోభనములైన పురుషార్థములు పొందుటలో సులభమైన మార్గమైనది. 2 శోభనులైన సువాసనులచే సులభముగా పొందబడుతున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. శ్రీమాత్రే నమః. శోభనవాసుల భగతి మోక్షాది రూప పురుషార్థ రూపము సుఖనోపాస్యము గమ్యస్థానము సులభోపాయము అయినది. 1 పురుషార్థ రూపము సుఖనోపాస్యమగు గమ్యస్థానమైనది. 2 శోభనము సులభమగు జ్ఞానస్వరూపురాలు. 3 శోభనము సులభమగు ఉపాయభూతురాలు. 4 పునర్జన్మ లేకుండానట్లు చేయున్నది. 5 మనుష్యాది జన్మమును సార్థకము చేయున్నది. పురుషార్థ రూపమగుటచే శోభనము సుఖముగాను ఉపాసించదగినది అవుటచే సులభమగు గమ్యస్థానము ఫలమైనది. గతి శబ్దమునకు జ్ఞానము, ఉపాయము, మార్గము, అవస్థ, యాత్ర అను అర్థములు విశ్వనిఘంటువులో గలవు. దానిని బట్టి ఇక్కడ గతి శబ్దమునకు జ్ఞానము, ఉపాయము అను అర్థములను కూడా గ్రహింపవచ్చును. కుర్మపురాణంలో గతి శబ్దము ఉపాయార్థమున చెప్పబడినది. ఈ నామమును పూజాదులలో శోభనై సులభాయ గత్యాయ నమః అని ప్రయోగింపవలెను. దానిచే ఏకనామత్వమునకు భంగం వాటిల్లదు. గతి శబ్దమును పూర్వపదమునకు కూడా కూర్చి శోభనగత్య సులభాగత్య అని 2 నామములుగా చేయవచ్చును. అట్లు చేసినంత మాత్రముననే పునరుక్తి దోషము పోవును. ఈ నామములో శోభన అను పదము 3 చోట్ల కలదు. సుఖికినాలిని శుభ్రశోభన ఇచ్చుటది 1. సువాసనాచర్చన ప్రీత శోభన ఇది 2వది. కానీ ఇక్కడ అశోభన అని 4 అక్షరముల నామము ప్రస్తుతంలోనిది 3వది. వీనిలో మొదటిది 3 అక్షరముల నామముగానే చెప్పవలెను. 2వది 4 అక్షరముల నామము. ఈ నామము దగ్గర అకార ప్రాశేష చేయుటకు వీలు లేదు. ప్రత్యేక నామమును చేసినచో 1వ దానికిని పునరుక్త
ఉచితముగా అగును కావున ఉత్తర పదంతో ఏకవాక్యత కల్పించి శోభనవాసుల భగతి అనున్నది. అంతయు ఏకనామం అని చెప్పినచో పునరుక్తి దోషమును పోగొట్టుటకై ఒకచోట అనుమతియని పదచ్ఛేదనమును చేయుటకిదే ఉపాయము. శంకర భగవద్పాదుల వారు విష్ణు సహస్రనామములకు భాష్యమును రచించినప్పుడు ఒక పర్యాయము వచ్చిన నామమే మరల వచ్చినప్పుడు అకార ప్రాలేశేష చేయుట, మీది పదంలో కలుపుట మొదలగు యుక్తులను ఉపయోగించి నామనిర్ణయమును చేసిరి. విష్ణు సహస్రనామములో అవ్యాయ పదము 2 చోట్ల గలదు. అప్పుడు ఒక ప్రదేశముందున అవ్యాయ పదమును దాని వెనకనున్న నిధి పదముతో కలిపి నిధిరవ్యాయ అని ఏకనామమును చేసిరి. అట్లు కలిపి అవ్యాయ పురుషాయ సాక్షి అను చోట ఉన్న అవ్యాయ పదముచే కలిగిన పునరుక్తి దోషమును నివారించిరి. ఇట్లే స్థావిర ధ్రువ శాశ్వత స్థానో సర్వహిత్ బాణో వచస్పతే ఉదరాధ్య సాక్షి అను చోట ఉన్న అవ్యాయ పదముచే కలిగిన పునరుక్తి దోషమును నివారించిరి. ఇట్లే భీమ శబ్దము 2 చోట్ల వచ్చినప్పుడు శరభో భీమ అను చోట ఆ భీమ అని అకార ప్రాలేశేష చేసిరి. ఇట్లే ఇష్టో విశిష్టో అను చోట అవిష్టత అని పదచ్ఛేదనము చేసిరి. చలాక్షర సూత్రములందు గురువులిట్టి యుక్తుల చేతనే నామాక్షర నిర్ణయమును చేసిరి. కనుక వారు చెప్పిన రీతిగానే పదోచ్ఛేదనములను చేయవలెను. ఇట్లు సామవేదులు వేద విభాగంలో ఊహాగ్రంథమును చెప్పిరి. కానీ అది న్యాయములకు కనుగుటచే పౌరుషేయమని జైమినీయులు అనుచున్నారు. న్యాయమునకు విరోధము సంభవించినప్పుడు అట్టిది అప్రమాణమనుచున్నారు. కావున పౌరుషేయ గ్రంథములలో న్యాయ నిరోధము ఉండకూడదు. అందుచే ఆ నామముతో కూడా గురువులు తెలిపిన చలాక్షర సూత్ర న్యాయ ప్రకారమే పదచ్ఛేదనము చేయవలెను. కానీ ఇష్టం వచ్చినట్లు పదచ్ఛేదనము చేయకూడదు. ఈ శోభన నామము దగ్గర పదాంతరైక్వాక్యత ఇతర పదముతో కలుపుట చేతను మరొక చోటనున్న శోభన నామము దగ్గర ఆకార ప్రలేశ చేతను 2 విధములుగా పునరుక్తి దోషము పోవుచున్నది. అయినను గతి శబ్దమును 2 పదములకు గూర్చి శోభనా గతి సులభాగతి అని 2 నామములను చేయుట ఉచితము. అట్లయినచో నామాధిక్యము సంభవించుచున్నది. వానిని నివారించుటకై ప్రాసావిత్రి ప్రచండ ఆజ్ఞా ప్రతిష్ట ప్రకుట కృతి అని పకారాది నామములలో మధ్యమ ఆజ్ఞ అను అకారాది నామమును ప్రత్యేకించి చెప్పుట సందర్భ శుద్ధిగా లేదు. పకారాది నామముగానే ఉండుట సమంజసము. అందుచే ప్రచండాజ్ఞ అనున్నది ఏకనామముగా చేసినచో నామ సంఖ్య సరిపడును అని చెప్పిరి. ఇదంతయు ఏకపదముగానే ఉండవలెనని పట్టుదలయున్నచే అట్లే ఉండవచ్చునని అప్పుడు శోభన ప్లస్ అసులభ అని పదచ్ఛేదనము చేసి 2 పదములకు కలిపి సుదర్లభము పొందశక్యము గానిది అని అర్థమును చెప్పుకొని తర్వాత కూడా గతి అని కాక అగతి అని పదచ్ఛేదనము చేసి ఆ గతి అనగా వచ్చుట, తిరిగి జన్మమునకు వచ్చుట అని అర్థమును చెప్పుకొనవలెను. మొత్తం మీద ఈ దేవి వలన తిరిగి జన్మమునకు వచ్చుట దుర్లభము అను తాత్పర్యము అవును. అనగా పునర్జన్మ రాదు, జన్మరాహిత్యము అగునని భావము. బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు శంకరుడే అయినను ఎవరికి పునర్జన్మ లేకుండా పోవునో వానికే పంచదశి మంత్రోపాసనము లభ్యమగును అని గలదు. పంచదశి మంత్రోపాసకులకు పునర్జన్మ లేదు, మోక్షమే కలుగునని అర్థం. లేదా ఈ దేవి వలన దుర్లభమగు మనుష్యాది జన్మము శోభనము సార్థకమగును. దేవి భాగవతంలో ఎవరు భగవత పురాణమును వినరో, ఎవరి మూల ప్రకృతి రూపాయగు దేవిని ఆరాధించరో, ఎవరు బ్రాహ్మణులకు అన్నదానమును చెయ్యరో వారి జన్మము వ్యర్థము అని గలదు. దైవారాధనము చే మనుష్య జన్మము సార్థకమగునని భావము. ఇదే శ్లోకము విష్ణు భాగవతంలో కూడా గలదు. కానీ అక్కడ 2వ పాదం మాత్రం పురుషార్థ
పరముగా చెప్పబడినది. ఇదే రెండిటికి భేదము లేదా శోభనాసుర నాయిక అను చోట ఏకపదమును చేసి అనగా శోభన పదమునకు ఉత్తర పదముతో ఐక్యత కల్పించి శోభన ప్లస్ అసుర ప్లస్ నాయిక మంచివారగు ప్రహరాది రాక్షసులకు నాయకురాలని అర్థమును నిర్ణయించి ప్రస్తుత నామమును శోభన సులభ గతి అని 3 నామములుగా కూడా చేయవచ్చును. ప్రచండజ్ఞ పదము ఏకనామము చేసి శోభనాసుర నాయిక అను చోట ఏకనామమును చేసిన ప్రస్తుతంలోనిది 3 నామములైనను సంఖ్యాభేదము రాదని 8 అక్షరాల నామముతో నిండి ఉన్నది ఈ నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.